దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడితే అన్ని రకాలుగా వినాలి. దేవుడు మాట్లాడే విధానం అని ఒక మెసేజ్ నేను చెప్పాను, ఇంటర్నెట్లో ఉంది, మీకు అది అవైలబుల్గా ఉంది. దేవుడు ఎలా మాట్లాడతాడు? ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు. కలలు, దర్శనాలు, స్వప్న దర్శనాల ద్వారా కూడా యోసేపుతో మాట్లాడాడు, మరి దానియేలుతో మాట్లాడాడు, నెబుకద్నెజరుతో మాట్లాడాడు. యోసేపు మళ్ళీ కొత్త నిబంధన యోసేపుతో మాట్లాడాడు. కలలు, దర్శనాల ద్వారా కూడా ప్రభు మాట్లాడతాడు. అలాగే మరి పారసీక దేశపు రాజు అయిన కోరెషు యెహోవా నన్ను ప్రేరేపించను అని చెబుతూ ఎజ్రా 1వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఆకాశమందున్న దేవుడని యెహోవా నాతో మాట్లాడాడని అంటాడు. ప్రేరేపణే వచ్చింది. ఆ ప్రేరేపణే దేవుని స్వరం అంటాడు కోరెషు రాజు. ప్రేరేపణ దేవుని స్వరం. అలాగే స్వప్న దర్శనాల ద్వారా దేవుని స్వరం వస్తుంది. లేఖనము ద్వారా ప్రభు మాట్లాడతాడు. దైవజనులు మాట్లాడుచుండగా దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. తర్వాత పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడితే ఆ పద్ధతిలో మనం వినడానికి ఎల్లప్పుడూ మన చెవులను సాధన చేయాలి. మరి అబ్రహాం అంటాడు, నా తండ్రి ఇంట నుండి నేను దేశాంతరము పోవున్నట్లు దేవుడు చేశాడు. గాడ్ మేడ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ, గాడ్ మేడ్ ఇట్ అన్అవాయిడబుల్ ఫర్ మీ టు లీవ్ మై హోమ్ టౌన్. అది దేవుని స్వరం. ఒక్కోసారి పరిస్థితులను బలంగా మన మీద మరి ఒత్తిడి చేయడం ద్వారా దేవుడు మనతో మాట్లాడి తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. యెహోవా మాట నీవు విన్న ఎడల అంటే అర్థం ఏంటంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడని దేవుడు కాదు, మూగబొమ్మ కాదు, రాయిరప్ప కాదు, మాట్లాడే దేవుడు. దేవుని మాట వినాలి, విన్న తర్వాత లోబడాలి. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తించును.